యువతకు ఖాళీ టైం దొరికితే విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు, సోషల్ మీడియా పోస్టింగ్లు, సెల్ ఫోన్ చాటింగ్లో బిజీగా ఉంటారు. కానీ వారు అందుకు భిన్నం. ఖాళీ సమయం లేకున్నా చొరవ తీసుకుని మరీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. రోడ్ల పక్కన దీనస్థితిలో ఉన్న వారిని చేరదీసి ఆహారం అందిస్తున్నారు. సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ విపత్తుల వేళ సేవకులవుతున్నారు మేజిక్ బృందంలోని యువతీ యువకులు. మానవత్వం కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో మేమున్నామంటూ ముందుకొస్తున్నారీ యువతీ యువకులు. అయిన వాళ్లకు దూరమైన అనాథలను అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 7 కళాశాలల్లో ఉన్న మ్యాజిక్ విభాగాల విద్యార్థులు మెన్ అండ్ విమెన్ ఎయిమింగ్ ఎట్ గ్రేటర్ ఇనిషియేటివ్స్ ఫర్ చేంజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎవరూ లేని నిరాశ్రయులకు ప్రేమ ఆప్యాయతలు పంచుతూ అండగా నిలుస్తున్నారు. మేము పోలీసులు కాదు, మేము ఉన్నది చెప్పామనుకో, రేపు ఆశ్రమానికి తీసుకెళ్తాం 10ంటికి. రేపు పొద్దున్నే నువ్వు నిజం చెప్తే నువ్వు ఇప్పుడు కూడా చెప్పలేకపోతే కష్టం. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు వంటి ప్రాంతాల్లో మ్యాజిక్ యూత్ సంస్థలో వేలాది మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. దాతల నుంచి నిధులు సేకరించి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. సరిపడా నిధులు రాకపోయినప్పుడు వీళ్లే కొంత మొత్తంలో నిధులు పోగు చేసుకుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. షెల్టర్లెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ ఇలాగా హాస్పిటల్కి పంపించి వాళ్ళకి మంచి మెడిసిన్ అవన్నీ, వాళ్ళకి హెల్త్ ఏమైనా బాగాలేకపోతే వాళ్ళందరినీ చూసి వాళ్ళకి హెల్త్ బాగా అయిన తర్వాత ఇక్కడే నిర్మల హృదయ అని చెప్పి ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళందరినీ అటు షిఫ్ట్ చేస్తాం. మాకు ఫండ్స్ అనేవి మేమే స్టూడెంట్స్ వెళ్ళి కొంతమందిని విఐపీస్ దగ్గర కానీ ఎవరొకరు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర మేమే అడుగుతాం. ఒక్కొక్కసారి మాకు ఫండ్స్ లేకపోతే మా ఓన్ మనీ అయినా మేము వేసుకొని ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాము. మ్యాజిక్ సంస్థ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు ఈ విద్యార్థులు. సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలపై విరుగుడు కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. అనాథలకు అండగా నిలుస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచుతున్నారు. పోలీసుల అనుమతితో అనాథ గృహాల్లో, వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. లయోలా నుంచి సీనియర్స్ చాలా మంది చేసిన తర్వాత మాకు అనిపించింది హోమ్లెస్ పీపుల్ని వాళ్ళకు కూడా ఏదో ఒకటి కెరియర్గా ఉండాలని మాకు అనిపించి, అవును వాళ్ళు మనలానే మనుషులు కదా, వాళ్ళు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, మనం తీసుకెళ్లి నిర్మల్ భవన్లో జాయిన్ చేద్దామని చెప్పి ఆలోచించిందంతా వాళ్ళకి రోజు ఫుడ్ మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు, నైట్ డిన్నర్ వరకు ప్రొవైడ్ చేస్తాము. వచ్చి ఫ్రూట్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత చూస్తాము. ఒక 1 month క్వారంటైన్లో మేము అక్కడే రోడ్డు మీద ఉన్నా సరే క్వారంటైన్లో ఉంచుతాము. మేము 7 జాయిన్ చేసాము. 8 మంది మా బ్యాచ్లో. చాలా మంది సీనియర్స్ ఒక 70 మంది వరకు సార్ వాళ్ళు జాయిన్ చేశారు కొంతమందిని. మ్యాజిక్ సంస్థలో సభ్యులుగా ఉండే విద్యార్థులంతా ప్రతి ఆదివారం కంపేషన్ కనెక్ట్ పేరుతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల పక్కనే ఉండే నిరాశ్రయులు, అనాథలు, యాచకులను ఎంపిక చేసుకుని వారికి క్షవరం, శుభ్రంగా స్నానం చేయిస్తారు. 2 పూటలా ఆహారం అందిస్తారు. తినలేకపోతే వీరే తినిపిస్తారు. వైద్య చికిత్సలు చేయిస్తారు. సో బేసిక్గా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నామంటే, ఆల్రెడీ గతంలో మా కాలేజ్ తరపున మా సీనియర్స్ చేసేవాళ్ళు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వాటిని ఆపేయాల్సి వచ్చింది. సో మేమే అనుకున్నామంటే ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ని ఎందుకు అలా మధ్యలో ఆపేయడం, మనం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకొని మేము మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్నే మా జూనియర్స్ బ్యాచ్ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు వచ్చారు. దీన్ని మొదట్లో డవ్ అని చెప్పి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఎస్జే తరపున మా మ్యాజిక్ యూత్ అనే ఒక ఆర్గనైజేషన్ అండ్ ఐకఫ్ వాళ్ళతో కొలాబ్ అయ్యి ఈవెంట్ అనేది ఇప్పుడు రన్ అవుట్ జరుగుతుంది. అప్పుడు మాది స్టూడెంట్ బాడీ కాబట్టి బేసిక్గా మనీ అనేది స్టూడెంటే పుల్ చేయాల్సి ఉంటుంది. మేమేం చేసామంటే మా కళాశాలలో ఉన్న అన్ని క్లాసెస్కి వెళ్ళి ఫండ్ రైజింగ్ జరిగింది. అలాగే కొన్ని మా పాస్ట్ లీడర్స్ నుంచి, కొన్ని ఎన్జిఓస్ నుంచి కూడా ఫండ్ రైజింగ్ జరిగింది. మా చేతుల్లోనే కొన్ని యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని బాడీస్ని డైరెక్ట్గా మేమే డ్రైనేజ్ నుంచి చూసి తీసాము. కొన్ని బాడీస్ అయితే దారుణంగా కుక్కలు పీక్కుని తిన్నాయి కూడా చూసాము. మా సీనియర్స్ చేశారు, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాము. కరోనా సమయంలో వలస కార్మికులకు మందులు, ఆహారం అందించారు విద్యార్థులు. విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు సేవలందించారు. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ వినియోగంపై గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో వాళ్లు మీకెందుకని వద్దంటున్నా సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ఒక నిరాశ్రయులు ఎవరైనా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉండాలి ఖచ్చితంగా.
వాళ్ళు తిరిగి అడుక్కునే వాళ్ళని అయితే మేము వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోము. రోడ్ల మీద పడుండి ఎటువంటి సహాయం లేని వాళ్ళు, అంటే అసలు కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని చేరదీసి ఫస్ట్ వాళ్ళకి స్నానం చేయిస్తాం అన్నమాట. చాలామంది పుండ్లతో లేకపోతే కదలలేని పరిస్థితులు, ఇప్పుడు మీరు చూసిన ఆమె మీద కొంచెం ఈ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం ఇంకా చెప్పకూడనివి కూడా జరిగినాయి. అలాంటి వాళ్ళు ఫస్ట్ మేము స్నానం చేయించిన తర్వాత ఒక వారం రోజులు 2 వారాలు, అంటే పరిస్థితిని బట్టి, మామూలు పోలీస్ పర్మిషన్ మాకు వారం కంటే తక్కువలో ఎప్పుడు రాలేదు కాబట్టి 2 వారాలు 3 వారాల వరకు చూసి ఇప్పుడు ఈమెకి ఇక్కడ ఎట్లా చూసామో బస్ స్టాప్ ఇలాంటి ఏరియాల్లో కొన్ని రోజులు ఉంచుతాం పోలీస్ పర్మిషన్ వచ్చేంత వరకు. పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఒక హోమ్లో జాయిన్ చేస్తాం. వాళ్ళు హోమ్లో జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని రోజుకు 2 పూటలు మాత్రమే అందించగలం మాకున్న ఫైనాన్సెస్ని బట్టి. ఇప్పటికి 70 మంది వరకు పునరావాసం కల్పించారు. మనిషివై పుట్టిన తరువాత ఇలాంటి సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కావాలంటున్నారు ఈ విద్యార్థులు. యువత అంటే సరదాలు, సినిమాలు, గొడవలే కాదు, అనేక సేవా కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అందులో భాగంగానే విజయవాడకు చెందిన ఈ యువకులంతా కూడా అనేక మందికి నిరాశ్రయులుగా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి చేరదీసి వాళ్ళందరికీ వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించడంతో పాటు అనాథాశ్రమంలో చేర్పించి అనేక రకమైన సేవలు అందిస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ఇప్పటి వరకు తమ సీనియర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు తాము కూడా ఇప్పటి వరకు సుమారు 8 మందికి ఇలాంటి వైద్య పరీక్షలు అందించి అనాథాశ్రమంలో చేర్పించి సర్వీస్ అందిస్తున్నామని చెప్పేసి మేము మా సీనియర్స్ నుంచి స్ఫూర్తి పొంది ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి చెబుతున్నారు. సమాజానికి తమ వంతు సేవగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.